ఖైదీ నెంబర్ 150 మెగాస్టార్ చిరంజీవి 10 సంవత్సరముల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై తన ఫ్యాన్స్ ని అలరించడానికి వస్తున్న సంక్రాంతి పండుగ సినిమా. కథ విషయానికి వస్తే, నీరూరు గ్రామంలో కార్పొరేట్ సంస్థ రైతుల దగ్గర నుండి అన్యాయంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుంది. ఆ గ్రామానికి చెందిన శంకర్ వారికి అండగా నిలబడతాడు. కార్పొరేట్ సంస్థ అధినేత అగర్వాల్ తన ఆపరేషన్స్ కు శంకర్ అడ్డుపడుతున్నాడని అతన్ని చంపేయాలని చూస్తాడు. ఇంతలోనే కలకత్తా జైలు నుండి తప్పించుకుని కత్తి సీను తన స్నేహితుడు గిరి దగ్గరకు వస్తాడు. శంకర్ లానే ఉన్న కత్తి సీనుని తనను చూసి అనాథాశ్రమానికి చేరుకోగా అక్కడ వారి కష్టాలను ముందు అంతగా పట్టించుకుని సీను శంకర్ గతం తెలుసుకున్నాక ఆ గ్రామ ప్రజలకు న్యాయం జరగడం కోసం అగర్వాల్తో ఢీ కొడతాడు సీను. సమస్యను దేశం మొత్తం తెలిసేలా చేసి సీను చివరకు అగర్వాల్ను మట్టు పెడతాడు. కేసు గెలిచేదాకా శంకర్ రూపంలో ఉండి సీను అంతా చేస్తాడు. ఇక శంకర్ సీనులు ఇద్దరు నీరూరు ప్రజల భూములను కాపాడుతారు. స్టార్ పర్ఫార్మెన్స్ చూస్తే మెగాస్టార్ చిరంజీవి 10 ఏళ్ల తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి ఆయన మీద ఫుల్ ఫోకస్ ఉంటుంది. ఇక స్క్రీన్ మీద చిరు కలరింగ్ అదిరిపోయింది. వన్ మ్యాన్ షోగా సినిమా మొత్తం తన భుజాల మీద వేసుకుని నడిపించాడు మెగాస్టార్. ఇక హీరోయిన్ గా నటించిన కాజల్ కూడా చిరుకి తగ్గ జోడిగా బాగుంది. కమెడియన్ ఆలీ, బ్రహ్మానందం కామెడీ పర్వాలేదు. పోసాని కామెడీ కూడా రెగ్యులర్ గానే అనిపించిన నవ్వులు తెప్పిస్తుంది. అలాగే కార్పొరేట్ అధినేతగా నటించిన తరుణ్ అరోరా నటన పెద్దగా ఆకట్టుకోలేకపోయినా చాలా స్టైలిష్ గా కనిపించారు. ఇక మిగతా పాత్రలన్నీ పరిధి మేరకు నటించారు. టెక్నికల్ గా చూస్తే ఈ సినిమాకి అన్ని అసెట్స్ అనుకోవాలి. ఖైదీ నెంబర్ 150 మూవీ గురించి చెప్పాలంటే ముందుగా దర్శకుడు వినాయక్ గురించి చెప్పాలి. చిరు క్రేజ్ ని ఏమాత్రం తగ్గించకుండా సినిమా తీశాడు. రీమేక్ కథ అయినా సరే తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎంటర్టైనింగ్ అంశాలు సినిమాలో ఉండేలా చూసుకున్నారు. డైరెక్షన్ పరంగా వినాయక్ మంచి మార్కులే కొట్టేశాడు. అయితే సెకండ్ హాఫ్ కాస్త గ్రిప్ తగ్గినట్టు అనిపిస్తుంది. మొత్తానికి చిరు ఫ్యాన్స్ ఎలా ఉండాలనుకున్నారో అలా చూపించాడు. ఇక దేవి మ్యూజిక్ పర్వాలేదు. అమ్మడు సాంగ్ ఒకటి బాగా క్లిక్ అయింది. సాంగ్ లో చెర్రీ గెస్ట్ అపీరెన్స్ అదిరిపోయింది. రత్నవేలు సినిమాటోగ్రఫీ బాగుంది. మొదటి సినిమానే అయినా ప్రొడక్షన్ వాల్యూస్ తో చరణ్ ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు. ఇక ఈ సినిమాపై అనాలిసిస్ చేయాలంటే చిరంజీవి 150వ సినిమా, అది కూడా 10 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా అంటే అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. అయితే ఖైదీ నెంబర్ 150 అంచనాలను అందుకుందని చెప్పొచ్చు. సినిమా మొత్తం మెగాస్టార్ తన పవర్ ని చూపించేశాడు. యాక్టింగ్, డాన్స్, కామెడీ టైమింగ్ ఇలా తనలోని పర్ఫార్మెన్స్ మరోసారి చూపించి అదరగొట్టేశాడు మెగాస్టార్. ముఖ్యంగా ఫైట్స్ లో మెగాస్టార్ తన సత్తా చూపించాడు. కత్తి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా కొన్ని కామెడీ సీన్స్ ని తప్పితే యాజ్ ఇట్ ఈజ్ గా దించేశారని చెప్పొచ్చు. సినిమా మొదటి భాగం కాస్త చిరు ఎనర్జీతో నడిపించేసిన సెకండ్ హాఫ్ మీద ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. గ్రిప్పింగ్ మిస్ అయిన ఈ భావన కలుగుతుంది. ఠాగూర్లో బలమైన కథ ఉంది, అందుకే ఆ రీమేక్ అంత పెద్ద హిట్ అయింది. అయితే ఇందులో కథ ఉన్న డ్యూయల్ రోల్ అనేసరికి కాస్త నాటకీయత కనిపిస్తుంది. కొన్ని సీన్స్ లో డైలాగ్స్ ఆడియన్స్ తో విజిలేసేలా ఉంటాయి. మొత్తానికి చిరంజీవి కమ్బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 మెగా ఫ్యాన్స్ కు సంక్రాంతి కానుకగా ఇచ్చేయచ్చు.